ఆగో ఆగో సైడ్ సైడ్. లైసెన్స్ ఇదిగో. రిజిస్ట్రేషన్ ఉందా? ఉంది సార్. ఇదిగో. హెల్మెట్ ఇదిగో. వీడి అబ్బా లైట్లు నెంబర్ ప్లేట్తో సహా అన్నీ ఉన్నాయి. ఏం చేద్దాం అబ్బా? చెప్తా. దుమ్మేంట్రా? ఫైన్ గట్ట 500. దుమ్ముకు పోయినట్టు సార్. దుమ్ముకు ఫైన్ ఏమిటా? ఒరేయ్, దుమ్ము పట్ట బండితో నువ్వు రోడ్డు మీదకి వస్తే ఆ దుమ్ము వచ్చి నీ కలలో పడితే నువ్వు చక్కాబక్కమని రోడ్డు మీద గుద్దేస్తే నీ వెనకాల బండ్లు వచ్చి నీ గుద్దేస్తే వాళ్ళని గుద్దేస్తే రోడ్ అంతా గుద్ది రోజంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్ అంతా బరువు అయిపోయి పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోతే నా పంజాగుట్ట ఏం కావాలి? నా ట్రాఫిక్ పోలీస్ ఏం కావాలి? నా హుస్సేన్ సాగర్ ఏం కావాలి రా? తీసుకోండి సార్. లంచమా? పో. అరే హెల్మెట్ వానికి ఇచ్చారా? వెళ్ళిపో. వీడేంట్రా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు? మెంటలకి హుస్సేన్ సాగర్ లో దూకుతాడే ఉంటావు. సార్ మీరు బాగా అలసిపోయినట్టున్నారు, నీళ్ళు తాగండి సార్. అవునా? ఆహా క్యాచ్. అరే ఈ వ్యాపారం మీద బాగున్నట్టుందిరా. ఎవరైనా వస్తున్నారా చూడు. ఎవరు రావట్లేదు సార్. అరే సరిగా చూడరా. లేదు సార్, ఎవరు రావట్లేదు. ఈ ఎండ్లో గుండుతో నడవలేకపోతాను. పట్టుకో చెబుతా. బైక్లే ఈ సిటీలో సిటీ పట్టుకోరా. పక్కరా. ఏంట్రా నడుచుకుంటూ వస్తున్నావు? నాకు బండి లేదు కదండి. బండి లేదా? ఆయ్ బండి లేకపోయినా గుండుంది కదరా. కట్టు 300. గుండున్నా కట్టాలండి. 300 కట్టరా. నాకేదో అయిపోతుంది. కట్టు 300. వీడెవడో తిక్కేతలా ఉన్నాడు. ఇదిగండి సార్, కొంచెం ఈ సిటీ చూసి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పి కొంచెం పుణ్యంగా. ఓకే. హయత్ నగర్ చౌరస్తా దాటాక అంబర్పేట చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా దాటాక చిన్న గల్లీ వస్తుంది. ఆ గల్లీ తర్వాత ఏంటి తేడాగా ఉన్నాడు? అడ్రస్ ఆ గల్లీ వస్తుంది కదా. ఆ గల్లీ తర్వాత చేయదై. అరే ఎవరు వేడు? అరే పోలీస్! వసంత్, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నానో చెప్పవా? నీకేంటి మంచి ఊపులో ఉన్నావు మనిషివి. సర్లే వసంత్, త్వరగా వెళ్దాం. పెళ్ళైపోతే పని అయిపోతుంది. పెళ్ళి అయిపోతే మాకు దూరం తిరిగిపోద్ది ఇక్కడ. ఏ ఆటో, అంబర్పేట జంక్షన్ వస్తావా? 50 రూపాయలు అయింది. 20 రూపాయలే కదా. 20 ఇస్తాను నేను. 50 రూపాయలు అయితే 20 అవుతాయా? పోలీసులు ఉన్నారు. ఒక్క నిమిషం వెళ్ళిపోదాం. వసంత్, తొందరగా వెళ్దాం, పోలీసులు ఉన్నారు. ఇస్తా పద నువ్వు. రే చిన్ను, ఎలా వచ్చావు ఇక్కడికి? అయ్యో ఇదిగో. పాపం వీడికి ఎవ్వరూ లేరనుకుంటా. ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు. తిను. అక్క కొరుకుతా. ఏ వద్దు నానా, వసంత్ చాలా మంచివాడు. అంకుల్ కొరుకుతా. యాపిల్ ఒకటి తీసుకో. ఆకలేస్తుందానా? తిను. ఈ పిల్లాడికి ఈ శేషుకి సంబంధం ఏంటో మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది. కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఈ పిల్లాడికి ఓ అక్క ఉండేది, పేరు లక్ష్మి. పెద్ద దిక్కులేని అమ్మాయి
కూలి పనికి వెళ్ళి తమ్ముని పోషించుకునేది. ఎలా ట్రాప్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి లక్ష్మిని లైన్లో పెట్టేశాడు. లక్ష్మిని మాయ చేసి వస్తుండగా డాబా దగ్గర పూజను చూశాడు. దాంతో లక్ష్మిని మర్చిపోయి పూజాంబడి పడ్డాడు. ఇప్పుడు పూజకి ఏం శాఖిస్తాడో తెలియదు కానీ పిల్లాడు మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళ మధ్యకే చేరాడు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరో తెలియని అమ్మాయి ఏంటి ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది? పూజ ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు. బాగా నొప్పిగా ఉందా? తలనొప్పే కదా పూజ, తగ్గిపోతుందిలే. వసంత్ 2 నిమిషాలుండు, టాబ్లెట్ పట్టుకొస్తాను. అయ్యో పూజ, షాప్ చాలా దూరంలో ఉంది. నేను తెస్తాను, నువ్వు పడుకో. ఓకే. అమ్మాయి 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 కాసాగు. ఏంటి బామ్మ, ఆకలి అవుతుందా? నా బొంద అవుతుంది. నువ్వు చూస్తే ఒట్టి అమ్మాయికురాల్లా ఉన్నావు. వాడు నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, పచ్చి మోసగాడు. ఇదిగో నువ్వు చిన్న పిల్లవి, నీ మంచి కోరి చెబుతున్నాను. వాడిని నమ్మొద్దే, వాడు ఒట్టి దుర్మార్గుడు. అమ్మాయిల్ని ఏమార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తాడే తల్లి. బామ్మ, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నా? వసంత్ చాలా మంచివాడు. నీ మనవడు గురించి నువ్వే అలా మాట్లాడొచ్చా? అయ్యో దేవుడా, నేను అసలు వాడి బామ్మనే కాదే తల్లి, అడుగు తినేదాన్ని. గుర్తుపట్టలా? ఒకరోజు ఎల్లు తల్లి ఎల్లు, ఏం జరగకముందే ఎల్లు. ఆడు నిన్ను పాడు చేస్తాడే తల్లి, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టడు. ఏమీ జరగకముందే వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో వెళ్ళిపో. చిచ్చి, వసంత్ అలాంటి వాడు కాదు.
క్రీమ్ మిల్క్ కప్ చాకోబార్. ఓ నాయనో వెళ్ళరా దేవుడా, ఈ కప్పులు ఇచ్చి తప్పించుకుంటే సరిపోద్ది. ఇదిగా మా ఐస్ క్రీమ్లు, ఇంతకు మించి అడగ తల్లి. పేదోని తల్లి, 1000కి 2000 ఇచ్చుకోలేనమ్మా. మీ ఆయన మామూలుడు కాదు తల్లి, వాడే మనిషి అమ్మా. 1000 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి 2000 లాక్కున్నాడు. బాబాయ్ నన్ను వదిలే తల్లి. ఏంటిది, అందరూ ఇలా ఉంటున్నారు? ఇతను మీకు తెలుసా? ఈడి గురించే పిచ్చోళ్ళ తిరుగుతున్నానమ్మా. ఈడి గురించి నీకు తెలిస్తే చెప్పమ్మా, నీకు దండం పెడతాను. అవును, ఇతని గురించి ఎందుకు వెతుకుతున్నారు? సేన ఎప్పుడైనా మడిసి రూపంలో తిరుగుతాడని అనుకుంటామమ్మా. నాకు ఈడి రూపంలో తగిలేడు. నా కూతురు పెళ్లి చేద్దామని దాచుకున్న 5 లక్షలు తెచ్చుకుందామని బ్యాంక్కి వెళ్ళానమ్మా. అక్కడ ఏదో ఫారం ఫిలప్ చేయాలంట కదమ్మా. నాకేమో చదువు రాదు. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అటు ఇటు చూశానమ్మా. అప్పుడు తగిలేడమ్మా ఇది. నాకు మా 5-6 జబ్బు ఉంది. ప్రతి 10 నిమిషాలకోసారి నాకేదో అవుతుంది. అప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియదు. సరిగ్గా అప్పుడు అదే జరిగిందమ్మా. నేను మామూలు మనిషిని అయ్యేటప్పటికి పక్కన ఈ దరిద్రుడు లేడు, బ్యాంకులో డబ్బు లేదు. అదృష్టం కొద్దీ నాకు ఈ పర్సు దొరికిందమ్మా. అందులో ఆడి ఫోటో అడ్రస్ ఉన్నాయి. ఆడి కోసం తిరగలేక చచ్చిపోతున్నానమ్మా. నీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది.
ఈ 3-4 నెలలు నీతో చాలా ఎంజాయ్ చేశాను. నేను ఇంక ఒక్కరోజు ఉన్నా దొరికిపోతానని నాకు తెలుసు. అందుకే వెళ్ళిపోతున్నాను. అయినా వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయి ఇంటి నుంచి పారిపోయేస్తే ఎవడు మాత్రం ఊరుకుంటాడు? అందుకే మంచితనం అమాయకత్వం అంటూ ఓ ఎరయేశాను. ఏకంగా నీ ఊళ్ళోకే నన్ను లాక్కున్నావు. అడగకుండానే అన్నీ ఇచ్చేసావు, డబ్బు నగలు కూడా. అయినా తప్పు నీది కాదు, నాది కాదు, నీ 16 ఏళ్ల వయసుది. ఇప్పుడు ఏమైంది చెప్పు? మహా అయితే కొన్ని రోజులకు ఒక బిడ్డకు తల్లి అవుతావు, అంతే కదా? జాగ్రత్త, పోలీస్ కేసు పెట్టావు, నీ పరివే పోతుంది. పూజ, నీకు విషయం తెలుసా? నా పేరు వసంత్ కాదు, శేషు. శేషు. వసంత్, సారీ, నేను వసంత్ కాదు.